యుద్ధం విషయంలో అఖిల పక్షంలో కాంగ్రెస్ కేంద్రానికి పూర్తి మద్దతు ఇచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాకిస్తాన్కు గుణపాఠం చెప్పాలని కోరామన్నారు. అయితే 4 రోజుల యుద్ధం తర్వాత ఏమైందో, ఎవరు బెదిరించారో తెలియదన్నారు. భారత్ను బెదిరించానని ట్రంప్ ప్రకటించడం బాధాకరమన్నారు రేవంత్ రెడ్డి. యుద్ధాన్ని ఆపాలనుకుంటే అఖిల పక్షాన్ని ఎందుకు పిలవలేదంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అఖిల పక్షాన్ని పిలిచి అన్ని ఆలోచనలు చేసి ఆనాడు మా అందరి మద్దతు తీసుకున్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మేము అండగా నిలబడి, మీరు యుద్ధం చెయ్యండి, మేము అండగా నిలబడతాం, మేము సమర్థిస్తాం రాజకీయాలకు అతీతంగానే కాంగ్రెస్ పార్టీ ఆనాడు స్పష్టంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చెప్పడం జరిగింది. 4 రోజులు యుద్ధం తర్వాత మరి ఏమి జరిగిందో, ఎవరు బెదిరించిండ్రో, ఎవరు లొంగ తీసుకున్నారో, ఎవరికి ఎవరు లొంగిపోయినరో మనకు తెలియదు. కానీ అర్ధాంతరంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ బయటకు వచ్చి నేను యుద్ధాన్ని ఆపేసిన, భారత్ను బెదిరించిన అని ట్రంప్ ప్రకటించే పరిస్థితి వచ్చింది అని అంటే, ఈ దేశ ప్రధానమంత్రి యుద్ధం చేయాలనుకున్నప్పుడు, పాకిస్తాన్ మన మీద దాడి చేసినప్పుడు పార్లమెంటులో అఖిల పక్షాన్ని పిలిచి చర్చించాడు. మరి యుద్ధం ఆపాలనుకున్నప్పుడు ఎందుకు అఖిల పక్షాన్ని పిలువలేదని నేను అడుగుతున్న ఈ దేశ ప్రధానమంత్రిని. ఆనాడు నీకు అవసరమైనప్పుడు మమ్మల్ని పిలిచినావు, మమ్మల్ని అండగా నిలబడ్డమన్నావు. మేము సైనికులను, అమరులైన భారతీయులను దృష్టిలో పెట్టుకొని రాజకీయాలకు అతీతంగా మోడీకి, బీజేపీకి అండగా నిలబడ్డాం. కానీ కాల్పులు ఆపినప్పుడు, యుద్ధం విరమించినప్పుడు మీరు అఖిల పక్షాన్ని ఎందుకు పిలవలేదు, అందరితో ఎందుకు సంప్రదించలేదని ఈరోజు ఈ జై హింద్ ర్యాలీ సందర్భంగా నేను వారిని అడగదలుచుకున్నా. బీజేపీకి ఏమైందని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో 26 మంది అమాయకులను చంపడమే కాకుండా కేంద్రం యుద్ధం ప్రకటిస్తే కశ్మీర్లో మళ్లీ 36 మందిని వాళ్లు చంపారని అన్నారు. ఇంత జరిగినా బీజేపీ వాళ్లు ఏం చేస్తున్నారని నిలదీశారు. మరి నేను ఇవాళ బీజేపీ నాయకులను అడుగుతున్నా, మీకు కొంచెమైన ఆలోచన ఉందా? మీ చీము, నెత్తురు, రక్తం ఎక్కడికి పోయింది? ఇవాళ పాకిస్తాన్ వాడు మన దేశంలో చొచ్చుకొచ్చి 26 మందిని పొట్టన పెట్టుకోవడమే కాదు, యుద్ధం నువ్వు ప్రకటిస్తే నీ యుద్ధంలో 36 మందిని కశ్మీర్లో మళ్ళీ పాకిస్తాన్ వాడే చంపితే మీరు మీ పార్టీ ఏం చేస్తున్నారు? గాడిద పళ్ళు దొమ్ముతున్నారా అని నేను బీజేపీ వాళ్ళని అడుగుతున్నా. ఇవాళ బీజేపీ తిరంగా ర్యాలీ ఎందుకు చేస్తోందని ప్రశ్నించారు సీఎం రేవంత్. పాకిస్తాన్తో యుద్ధం చేయలేక కాంగ్రెస్ను విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. 1967లో కాంగ్రెస్ హయాంలో చైనాను ఓడించినందుక, 71లో పాకిస్తాన్ను 2 ముక్కలు చేసినందుకు కాంగ్రెస్ను విమర్శిస్తున్నారా అని ప్రశ్నించారు. పాకిస్తాన్లో యుద్ధం చేసేందుకు వీర తిలకం దిద్ది మోదీకి మద్దతిస్తే ట్రంప్ బెదిరించాడని యుద్ధం ఆపేశారన్నారు. 67లో చైనాను ఓడించినందుకు విమర్శిస్తురా, 71లో పాకిస్తాన్ని 2 ముక్కలు చేసినందుకు ఓడిస్తురా, మొన్న జరిగిన పహల్గాం దాడిలో నీకు అండగా నిలబడి నీకు మద్దతు ఇచ్చి యుద్ధం చేయమని వీర తిలకం దిద్ది మేం పంపిస్తే నువ్వు బుద్ధిమంతుడికి సర్ది కడతానంట, బొడ్రాయి కాడ భోంచేసి బోర్ల బుక్కల వండుకున్నాంట. మేము నరేంద్ర మోడీ గారికి వీర తిలకం దిద్ది యుద్ధం చేయాలి అంటే నేను యుద్ధం విరమించుకున్నా అని చెప్పి ఈరోజు మోడీ గారు ట్రంప్ బెదిరిస్తే యుద్ధాన్ని ఆపేసి ఇవాళ బీజేపీ వాళ్ళకు ఏం చూసి తిరంగా ర్యాలీ చేస్తున్నారే? ఎవరి కోసం తిరంగా ర్యాలీ చేస్తున్నారు? యుద్ధంలో చచ్చిపోయిన సైనికుల గురించి ఒక్కసారి ఆలోచన చేసిండ్రా?